ఇప్పుడు మీకు ఒక చిక్కు ప్రశ్న అడగాలి నానోళ్ళ అడుగుతా. షాయిని ఎట్లా చేయాలనో మీకు ఎరకయ్యే ఉంటుంది కదా. షాయి చేయాలంటే పాలైతే కావాలి. మరి పాలను ఎట్లా తయారు చేస్తారు? పాలను తయారు చేయు విధానము ఏంటిది? ఏమైంది మల్లీశ్వరి? పాలను ఎవడన్నా తయారు చేస్తాడా? పాలు కావాలంటే ఆవు ఉండాలి, లేకుంటే బర్రె ఉండాలి, లేకుంటే దుకాణం పోయి పాల ప్యాకెట్ ఇవ్వమంటే వాళ్ళే ఇస్తారు అని అంటారా? అయ్యో కాదు కాదు, పాలు కావాలంటే ఆవు అవసరం లేదు, బర్రె అసలే అవసరం లేదు. అయినా పాలు తయారు చేయవచ్చు, గుట్ట గుట్ట తాగవచ్చు. గట్లనే చేస్తున్నారు లా కొందరు మహానుభావులు. చూడండి మరి పాలు గాని పాలు. అసలైతే లీటర్ పాలను 2 లీటర్లు వేయొచ్చు నీళ్లు పోసి, 2 లీటర్ల పాలను 3 లీటర్లు, అవసరమైతే 10 లీటర్లు కూడా వేసే మహానుభావులు ఉన్నారు కదా. కానీ పాల సుక్క లేకున్నా 500 లీటర్ల పాలు తయారు చేస్తాండ్రు. ఇగో ఈడ కుర్చీల ముఖం మార్చుకొని కూర్చున్న మహానుభావులు. ఎట్లా అని అంటారా? ఇగో ఈసారి చూయిస్తాండు చూడురి. ఫస్ట్ ముందుగా 40 రూపాయల థమ్సప్ బాటిల్లో ఉన్న ఈ ద్రావణాన్ని ముత్తంతా తీసుకోవలెను. ఇక ఈ ద్రావణం అంటే ఏమో అనుకోగలనొల్ల, కెమికల్ అట. ఇక దీంట్లో నీళ్లు కుమ్మరియవలెను. నీళ్లు కుమ్మరిచ్చినాక పాలవాసన వచ్చేటట్టు ఇగో ఈ టానిక్ ను పొయ్యవలెను. ఇక చిక్కగా తెల్లగా ఉండేటెందుకు ఈ పౌడర్ పొయ్యాలే. అటెనక పండ్లు దోముకునే బురుసుతోని ఇగో గిట్ల కలపవలెను. ఖతం, అయిపోయింది. సల్లని పాలు రెడీ. ఇక వీటిని వేడి చేసుకొని బూస్టులా కలుపుకొని తాగుతారా, లేకుంటే చక్కెర షాయి పత్తి వేసుకొని షాయి చేసుకుంటారా, మీ ఇష్టం. అగో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గిట్ల తయారు చేస్తాండ్రోళ్ళ పాలను. అసలు పాల సుక్క లేకుండానే పాలు తయారు చేసి మందిని అంట కడతాండ్రు. 1 లీటర్ కెమికల్ తోని 500 లీటర్ల డూప్లికేట్ పాలను తయారు చేస్తాండ్రట. ఇక ఇవే అసలైన పాలు, పట్టు పాలు అని అనుకుంటా మందికి పంపుతాండ్రు. ఇట్లా 1 రోజు 2 రోజులు కాదోల్లా, 20 ఏండ్ల సంధి ఈ దందా నడుస్తాంది. అంటే 20 ఏండ్ల సంధి వీళ్ళ దగ్గర పాలు పట్టేటోళ్ళు ఇవే పాలను తాగుతున్నారు అన్నట్టు. అసలు ఇసుంటోళ్లను ఏం చేయాలనో మీరే చెప్పుండ్రోల్లా. ఆఖరికి పాలను ఇగో ఇట్లా కల్తీ చేసుడేంది, పైసలు కమాయించేందుకు మంది పానాలతోని ఆడుకునుడేంది. పాలంటే చిన్న పిల్లల కోసమే పడతారు, వాళ్ళకే తాపిస్తారు. ఇక ఈ డూప్లికేట్ గాళ్ళ కడుపు నింపుకునేందుకు అన్నం పున్నం తెలవనోళ్లను గోస ఉచ్చుకునుడెందుకు? పాపం దాకదా? నాకైతే వీళ్ళను చూస్తుంటే బీపీ లేస్తున్నదోల్లా. వీళ్ళను ఏం చేసినా పాపం లేదు పా.